తర్వాత వర్షాకాలం వస్తే రోడ్డు మీదకి వచ్చే నీళ్లు, అంటే రోడ్డు మీదకి నీళ్ళు ఏంటంటే వర్షాల వల్ల రోడ్డు మీద పడతాయి. అంతేకాకుండా పక్కన ఇళ్ల మీద పడితే ఆ వాటర్ కూడా యాక్చువల్గా డ్రైన్లోకి వస్తుంది. ఈ వాటర్ అంతా ఫ్లో సరిగా జరగట్లేదని దాన్ని వైడెన్ చేయాలని అధికారులు దాన్ని ప్లాన్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ శంకుస్థాపన 19.2 లక్షలతో యాక్చువల్గా ఈరోజు చేయటం జరిగింది. ఇదే విధంగా నెల్లూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు, నెల్లూరుకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది. 95 బూతులు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి అవన్నీ పరిశీలించి అధికారులకు ఆదేశించి ఆ డిజాస్టర్ చేయడం జరిగింది. పడవల్లో పోయాం. అక్కడ పడవల్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా పడవలోనే తిరిగారు ఇది ఆ ఇళ్ల మధ్య. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదంటే ఏదైతే స్వర్ణాల చెరువు నుంచి కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నింటి వైడెన్ చేయాలి. అవన్నీ బూడిపోయినాయి. దానికి కొంత బడ్జెట్ అవుతుందంటే 50 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తే ఆ వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. నిజంగా నేను అక్కడ ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఇళ్ళుండి కొద్దిగా ప్రహరీ గోడ పోవటం, కొద్దిగా ఇళ్ళు పోవటం, కొన్ని దగ్గర ఇల్లు రీప్లేస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి మళ్ళా అది కట్టిన తర్వాత అక్కడే ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రజాప్రతినిధులు కమిషన్ వాళ్ళందరితో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దాని మీద కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎట్టయినా ఈ కెనాల్స్ని చేయనీయకూడదు, ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ప్రజలు ఎట్టయినా చావని, వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోని, వరదలు వచ్చినా మునిగిపోని, ఇళ్లలోకి నీళ్లు రాని, ఇవి చేయనీయకూడదని దాని మీద ప్లాన్ చేశారు. కానీ నేను ఎక్కడా తొందరపడలా. నేను చక్కగా ప్రతి ఒక్కరితో మాట్లాడి కౌన్సిల్ చేసి లోకల్ నాయకులతో మాట్లాడించి ఆ తర్వాత అధికారులతో మాట్లాడించి కొన్ని దగ్గరలో అయితే ఒక 80-60 ఇళ్ళు అక్కడ ఖాళీ చేశారు. వాళ్ళందరికీ ప్రస్తుతం బాడిగ ఇస్తున్నాం. అది కట్టేసిన తర్వాత ఆ పక్కనే వాళ్ళకి ఇల్లు కట్టించేట్టుగా 2.5 లక్షలు శాంక్షన్ చేసాం. ఇట్లా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా వీఆర్ టేకింగ్ కేర్. ప్రభుత్వము అటు మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో పాసిబిలిటీ ఉండి చేస్తున్నాం. లేని దగ్గర కొంతమంది దాతలు, నా స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, ఈరోజు ఉన్నత స్థితికి పోయి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండారు, నేషనల్ లెవెల్లో ఉండారు. అదేవిధంగా అనేక మంది వ్యాపారస్తులు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతున్నా నెల్లూరుని నా సిటీకి కొంత సపోర్ట్ చేయండి అని. వాళ్ళందరూ చేస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా 15 స్కూల్స్ బ్రహ్మాండంగా 15 మంది దాతలు చేస్తున్నారు. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలని. ఈరోజు చెట్లు అంటే నెల్లూరుకున్న ఈ యొక్క వేడి తాపాన్ని కనీసం 2 డిగ్రీలు తగ్గించాలంటే ప్రతి రోడ్డులో 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాలనే ఉద్దేశంతో నేను అధికారులను ఆదేశిస్తే వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. సరే, అంత డబ్బులు నెల్లూరు మున్సిపాలిటీ బేరు చేసే పరిస్థితి లేదు. నెల్లూరు మున్సిపాలిటీకి అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను అనేక మంది దాతలను అడిగా, తలా 10 చెట్లు, 20 చెట్లు, 50 చెట్లు వాళ్ళు ఇచ్చారు. అవన్నీ ఫ్రీగా వచ్చినాయి. ఆ చెట్లన్నీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా నెల్లూరు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టలేదు. చెట్లన్నీ ఫ్రీగా. అదే ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఫ్రీగా. కొందరు 50 అడిగాను, కొందరు 20 అడిగాను, కొందరు అడిగాను. ఎవరి కోసం అడిగాను? నెల్లూరు సిటీ కోసం అడిగా, నా కాన్స్టిట్యున్సీ కోసం అడిగా. నాకు 73,000 ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం అడిగా. నా కోసం కాదు, నా సొంతానికి కాదు, మా ఇంట్లో వేసుకోవడానికి కాదు. ప్రతి చెట్టు ఈరోజు నెల్లూరులో వేసిన 12,000 చిల్ల చెట్లు వేశారు. ఇంకా కూడా ఒక 10,000 దాకా వేస్తారు. ప్రతి చెట్టు దాతల దగ్గర తెచ్చా, ప్రతి టీ గార్డు దాతలు ఇచ్చా. తర్వాత అవి తవ్వి చెట్టేయాలంటే 1,000 రూపాయల నుంచి 1,500 అవుద్ది. దానికి ఎంత అవుద్దంటే 2 కోట్ల రూపాయలు ఒక దాత దగ్గర నుంచి నేను చెక్ ఇప్పించా. కేవలం గుంట తవ్వటానికి 2 కోట్ల రూపాయలు.
అంటే ఈరోజు గుంట తవ్విన దానికి కానీ చెట్టు తెచ్చేసిన దానికి కానీ గార్డు కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కట్ల దాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే నేను మాట్లాడలే ఎన్ని రోజులు, నేను ఈరోజే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు అన్నారు విఆర్ఐ స్కూల్ ఈరోజు రాష్ట్రంలో మోడల్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో విఆర్ఐ స్కూల్ మోడల్. ఈరోజు విఆర్ఐ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ పెడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్టు, సాయంకాలం స్నాక్స్ నారాయణ గ్రూప్ నుంచి నేను పంపిస్తున్నా ఫ్రీగా. నేను ఎప్పుడు చెప్పుకోవాలా, నారాయణ గ్రూప్ నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ పిల్లలకి. ఎందుకంటే ఆ పిల్లలందరూ ఎక్కువగా, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా కూలీ నాలుగు పోయేవాళ్ళు. ఎక్కువ మంది తల్లులు పాసి పని చేసుకున్నాడు. ఉదాహరణ 4 గంటలకు 5 గంటలకు వెళ్తారు నెలకి. 4 గంటలకు 5 గంటలకు వెళితే ఆ పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఆ ఇబ్బంది ఉండకూడదు పిల్లలు అని నేను మా నారాయణ గ్రూప్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పంపించండి. సాయంకాలం మళ్ళా పిల్లలు ఇంటికి పోయేటప్పటికి తల్లిదండ్రులు వచ్చేది లేట్ అవుతుంది. వాళ్ళు కూలీ 4కి పోయి సాయంకాలం 6కో 7కో వస్తారు. అందుకని స్నాక్స్ కూడా ఇవ్వండి అని ఏర్పాటు చేశా. బస్సులు అక్కడ 4 బస్సులేమో ఒక బ్యాంకులో నేను అడిగితే సిఎస్ఆర్ ఫండ్లో ఇచ్చారు. ఇన్నాళ్ళుగానే మొత్తం ఎన్ని బస్సులు 10 బస్సులు పెట్టా. ఫస్ట్ 10 బస్సులు నారాయణ గ్రూప్ నుంచే నెల పే చేస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచే 10 బస్సులకి పేమెంట్ చేస్తున్నారు నెల. అయితే అనేక మంది దాతలను అడిగా బ్యాంకులోని బస్సులు ఇవ్వండి అని. ఈరోజు 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. వేరే వాళ్ళు కూడా అడగకుండా మిగతా బస్సులు కూడా ఇవ్వని తెస్తా, మిగతా 6 బస్సులు కూడా తెస్తా. తెచ్చిన దానికి నెలకి 65,000 ఎంత కడుతున్నారు? నెలకి 67,000 యూనియన్ బ్యాంక్ ఇచ్చిన బస్సులు కూడా మెయింటెనెన్స్కి నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన 4 బస్సులకి నెలకి 67,000 రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. మిగిలిన 6 బస్సులకి నెలకి 1,15,000 నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. మిగిలిన 6 బస్సులకి ఏదైతే మేమే పెట్టామో బస్సులకి నెలకి 1,15,000 ప్రతి నెల నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. యూనియన్ బ్యాంక్ ఇచ్చిన 4 బస్సులకు కూడా 67,000 మెయింటెనెన్స్ పే చేస్తున్నాం. నేను మున్సిపాలిటీ పెట్టలా, మున్సిపాలిటీ నుంచి పైసా కూడా పెట్టేలా. ఈ విధంగా అనేక మంది దాతలు అడుగుతున్నాను. మా పిల్లలు కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ మొత్తం ఖర్చు పెట్టమన్నా, అంతేకాకుండా వాళ్ళ ఆదాయంలో కూడా కొంత ఖర్చు పెట్టమంటుండా. ఈరోజు నెల్లూరు సిటీలో ప్రతి పిల్లవాడికి సైకిల్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నా. ఎందుకు నిర్ణయించుకున్నాను తెలుసా? నేను హరినాథపురంలో ఉండేవాడిని, విఆర్ఐ స్కూల్ విఆర్ కాలేజ్ చదివేవాడిని. ప్రతిరోజు ఉదయం నడిచాడు పోయేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం భోజనం గంట టైం ఉంటే హరినాథపురంకి వచ్చి భోంచేసి మళ్ళీ పోయేవాడిని. సైకిల్ కాదు, నడిచి. సో ఆ బాధ నాకు తెలుసు. ఏ పిల్లవాడు కూడా బాధపడకూడదని ఈరోజు నెల్లూరులో ఉన్న ప్రతి వాడికి సైకిల్ ఇవ్వాలని రూప్కే నేను అసైన్ చేశా. నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్లో కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో రూరల్ ఎమ్మెల్యే గారు అడిగా, వాడికి ఇస్తానంటే ఇమీడియట్గా ఇవ్వండి సార్, అంతకంటే భాగ్యం అన్నాడు. దాదాపు 7,900 సైకిళ్ళు, దాదాపు 5 కోట్ల రూపాయలు కట్టారు. మా పిల్లలే కట్టారు, వాళ్ళ సంపాదనే కట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న సిఎస్ఆర్ వాళ్ళ సంపాదనే, వాళ్ళ ఆదాయాన్ని కట్టారు ఈరోజు 5 కోట్ల రూపాయలు. ఇంకా కూడా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే చేయమన్నా. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఈ 3 పిల్లలకి ఇస్తున్నారు. తర్వాత మిగతా వాళ్ళకి కూడా, అంటే 6వ తరగతి కూడా ఇవ్వదలుచుకున్నా మరీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని ఆపాం. ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వేరే వాళ్ళని అడగటం కాదు. సిఎస్ఆర్ మా పిల్లలకి అదే చెప్పా, వాళ్ళని నేను అడుగుతున్నా. అడిగినప్పుడు నువ్వేం చేసావు అని అడుగుతారు. నైతిక బాధ్యతగా నేను చేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు దాదాపు 7,900 సైకిళ్ళు, ఎన్నో గ్రూప్ ఎన్ని సైకిళ్ళు, 7,900 సైకిళ్ళు రెడీగా ఆల్మోస్ట్ అయిపోయినాయి. రెడీగా ఉండండి. అవన్నీ 100% అయ్యే దాతలు కాదు, నారాయణ గ్రూప్ నుంచే. మరోసారి చెప్తున్నా, 10 బస్సులు పిల్లలకు పెట్టా, పిల్లలు ఇబ్బంది పడకూడదని. ఆ 10 బస్సులు ఫస్ట్ మేమే కడుతున్నాం డబ్బులు. 1,15,000 ప్రతి బస్సుకి నెలకి, సంవత్సరానికి కాదు. అయితే దాతలు అడిగుండా బస్సులు ఏమని 4 వచ్చి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఆ 4 మెయింటెనెన్స్ కూడా 67,000 నెలకి నారాయణ గ్రూప్ కడుతుంది. మిగతా 6 బస్సులకి 1,15,000. పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంకాలం వాళ్ళ పుస్తకాలు, ఇన్ని యూనిఫామ్.
ఈరోజు చెట్లు నేను ఒక్కొక్కరిని అడుగుతాను, ఒక 50 చెట్లు నీ కెపాసిటీ, 10 చెట్లు, 100 చెట్లు అని. ఎవరి కోసం అడుగుతున్నానండి? నెల్లూరు డెవలప్మెంట్కి. సీసీడీ కెమెరాలు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలంటే ఎన్ని కొన్నారు మొత్తం? 300. మీరు కొన్నారు. సిఎస్ఆర్లో ఎంత ఇప్పించాను? సిఎస్ఆర్లో ఈరోజు అంటే డైరెక్ట్ మీకు చెక్ ఎంత వచ్చింది? సిఎస్ఆర్లో దాతలను అడుగుతుండా ఏమని, నువ్వు ఒక 50 కెమెరాలు ఇవ్వు, నువ్వు ఒక 100 ఇవ్వు, నువ్వు ఒక 10 హెల్ప్ చేయవా అని అడగటం. అది ఎవరిని? ఇది కాదు. దేనికోసం? నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీ చేయాలని నేను చేస్తున్నది. ఒక ఎమ్మెల్యేగా 73,000 మెజారిటీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న కుటుంబం నుంచి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకుంది. అసలు చెట్టుది అంత పెద్ద ఇష్యూ చేస్తారు? అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. అధికారులు ఎస్టిమేషన్ వేస్తే నాకు చెప్తే వద్దు అన్నా, మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు. ఆ ఎస్టిమేషన్ని వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు, 12,000, 13,000. ఏంది అసలు? ఏదైనా డేటా తీసుకోవాలి. అడగండి, మీరు డేటా అడగండి, ఇస్తారు. అది ఎక్కడికి దాచేది కాదు. గవర్నమెంట్ ఇట్ ఇస్ ఎ మున్సిపాలిటీ. మీకు ఏ డేటా కావాల్సిన డేటా కమిషన్ ఇస్తారు, తీసుకొని తప్పేం లేదు. దాచాల్సిన అవసరం లేదు. కమిషన్ గారు ఇక్కడ ఉండాలి చెప్తారు, ఏ డేటా కావాల్సిన తీసుకోండి, మీకు ఇబ్బంది లేదు, తీసుకొని మాట్లాడండి, నాకే అబ్జెక్షన్లా. ఏమీ తీసుకోకుండా వాళ్ళెవరో ఏఈలు, నాకు తెలిసింది ఏంటంటే ఒక ఏఈ ఎవరో ఇచ్చాడని, ఏది ఎస్టిమేషన్తోనే డబ్బులు ఖర్చు పెట్టేట. అట్టయితే ఈరోజు వేయించుకోవాలి ఒక 10,000 కోట్లకి నెల్లూరు మున్సిపాలిటీకి. కాబట్టి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నానండి, ఎన్ని అవాకులు చవాకులు వీళ్ళు చేసినా నా పని నేను చేసుకుంటా పోతా. ఇన్ని రోజులు నేను నోరు తెరవాల. కానీ నాయకులందరూ ఏంటంటే మీరు చెప్పకుంటే తప్పు చేసినట్టని అందరూ అనుకుంటారు. సార్ మీరు చెప్పండి పబ్లిక్కి నేను చెప్పేది, వాళ్ళకి కాదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నేను చెప్పటంలా. నేను చెప్తున్నది నెల్లూరు ప్రజలకి. నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. 850 కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డ్రైనేజెస్కి డ్రింకింగ్ వాటర్ పెట్టించే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగి 850 కోట్లు అమృతలో కావచ్చు, ఏఈబీలో కావచ్చు, దాంట్లో 850 కోట్లు అండి నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్కి 54 డివిజన్లకి. ఆ వర్క్ టేకప్ జరుగుతుంది తొందరలో. ఉన్న యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఏది చేసినా తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కార్యకర్తలను కూడా కొంత కామెంట్స్ మొదలుపెట్టారు. ఏదో లేడీ డాన్ అంట, ఆమె చాలా చక్కగా చేస్తుంది. ఆ విజేత అనే చాలా చక్కగా ఏది చెప్తే చేస్తుంది, ఏది చెప్తే అంత తన లిమిట్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు. లేడీ డాన్ అంటే దాని ఆనందంగానే భయపడిపోయి ఆమెకి ఇచ్చిన వరకు ఆపేస్తామని. ఏందది? మీరు టీవీలో కూడా, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా నిజాలు రాయండి, నేను కాదంటలా. మీరు నిజాలు రాస్తే వెల్కమ్, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఫోకస్ చేసి వాళ్ళు చేయటం అనేది తప్పు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఫోకస్ చేసి అక్కడ ఉంచకూడదు. ఆడ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు, వాళ్ళని తరిమేయాలా. పాలిటిక్స్లో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది, అది సహజం కాదంటారా. కానీ దాన్ని ఇండివిజువల్గా ఫోకస్ చేసి వాళ్ళ మీద తరిమేయాలి, ఇది తప్పు. అది ఎందుకంటే అందరూ ఉంటారండి, రాజకీయాల్లో అందరూ ఉంటారు. నా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్తను చూసుకుంటున్నా. నేను ఎవరిని ఎలక్షన్స్ ముందు ప్రచారం చేశారు, నారాయణ ఎలక్షన్ అయిపోయి గెలిస్తే ఆయన అడ్రస్ ఉండడు అన్నారు. నెల్లూరు అంతా ప్రచారం చేశారు, రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. 2014 నేను కంటెస్ట్ చేయలే, నా కాన్ఫిడెన్స్ ఎక్కడో తెలియదు. నేను దగ్గర కంటెస్ట్ చేస్తుంటే అది నా కాన్ఫిడెన్స్ అయ్యేది. అప్పుడు నేను ఫండ్స్ తెచ్చా, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని తెచ్చా, రాష్ట్రం మొత్తం 110 మున్సిపాలిటీస్ చేశా. ఇప్పుడు కంటెస్ట్ చేసా.
2024లో కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క బాధ్యత ఆ ఎమ్మెల్యేది. అందుకని ఈరోజు ఎంత బిజీ ఉన్నా ఎవ్రీ సాటర్డే సండే వస్తున్నా, మధ్యలో వస్తున్నా, కార్యకర్తలతో మాట్లాడుతున్నా. కార్యకర్తలతో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నానో బహుశా లెక్కలేదు. వాళ్ళ పోతున్నాడు వెళ్ళకపోతున్నా కూర్చుంటుండా. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మీ మీడియా పర్సన్స్ కూడా, మీడియా మిత్రులకు కూడా, సోషల్ మీడియా మిత్రులకు కూడా, మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే మాకు చెప్పండి. మీ మీడియా ద్వారా మేము కరెక్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. నేను డెవలప్ అయిందే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. తప్పుల్ని ఆర్గ్యూ చేయను, కానీ లేని వాటిల్ని తప్పులుగా చూపించి చేయటం అనేది చేయొద్దని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను నెల్లూరు ప్రజలకి, నెల్లూరులో ఓటేసిన ప్రజలకి ఎవరైతే ఉండారో సిటీ, నేను మాట చెప్పిన ప్రకారం 100% నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాను. ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేస్తా. ఒక్క పైసా కూడా మున్సిపల్ ట్యాక్సెస్ ఖర్చు పెట్టను. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు, 20 అడుగులు, 20 అడుగుల కంటే పైన రోడ్ల రెండు పక్కల 15 అడుగుల నుంచి 20 అడుగుల రోడ్డు ఉంటే ఒక పక్క చెట్టు వేస్తాం. మిగతా రోడ్లలో మామూలుగా చేస్తాం. ఈ విధంగా గ్రీనరీ, చక్కటి గ్రీనరీ చేసి కనీసం 2 డిగ్రీలు వేడి తాపాన్ని తగ్గించడం నా టార్గెట్. మా నారాయణ మెడికల్ కాలేజ్ చూడండి, అడొచ్చి చూడండి. నేను 1994 వేసా చెట్లు, 1994. ఈరోజు అక్కడికి పోతే చాలా చల్లగా ఉంటుంది. ఆడ 2 నుంచి 4 డిగ్రీలు వేడి తక్కువ ఉంటుంది. నేను చండీగఢ్ చూసా. చండీగఢ్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ కంప్లీట్గా చెట్లు పోయి నెట్లో చూడండి, మీరు నెట్లో పోయి చూడండి, గూగుల్స్ ఎంత చక్కగా ఉంటుందో. సింగపూర్ 2014-19లో పోయి చూసి మళ్ళా మొన్న పోయి చూస్తే డబుల్ చేశారు. వాళ్ళ గ్రీనరీ ఈరోజు 40 to 50%. వాళ్ళ గ్రీనరీ 40 to 50%. ఇలా నేను అనేక దేశ విదేశాలు, అనేక రాష్ట్రాలు తిరిగాను. అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా అవన్నీ అవగాహన చేసుకొని ఈరోజు 123 మున్సిపాలిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. అదేవిధంగా నెల్లూరులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నెల్లూరుకి మాట చెప్పినట్టు 100కి 100 చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎవరు రాలా, వాళ్ళు వచ్చిన తర్వాత బాగుండదు.